బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు ముగిసినా గొడవలు మాత్రం ఇంకా సద్దుమణగలేదు. నిన్న జరిగిన గొడవలకు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మారేపల్లి కొత్తూరులో ఓట్లు వేసే క్రమంలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దూషణలకు దిగడంతో గొడవ జరిగింది. దానికి ప్రతీకారంగా ఇవాళ ఉదయం రెండు వర్గాలు దాడులు ప్రతిదాడులకు చేసుకున్నాయి. హాస్పిటల్లో టీడీపీ వర్గీయులు చికిత్స పొందుతూ ఉండగా వైసీపీ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. మహిళలను సైతం వదిలిపెట్టకుండా దాడి చేశారని బాధితులు వాపోతున్నారు. దగ్గరికి రా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మారేపల్లి కొత్తూరులో నిన్న ఓట్లు వేసే క్రమంలో జరిగినటువంటి గొడవ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అంటే నిన్న జరిగినటువంటి గొడవకు కంటిన్యూషన్ గా ఈ రోజు నిన్నైతే వైసీపీపై దాడి జరిగితే ఈ రోజు వైసీపీ వాళ్ళు టీడీపీపై దాడి చేసినట్లుగా చెప్తున్నారు. మహిళలపై కూడా దాడి చేసినట్లుగా విజువల్స్ లో అయితే కనపడుతోంది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అన్ని నిన్న పోలింగ్ సందర్భంగా ఒకరికొరు మాటామాట పెరిగి పోలింగ్ కేంద్రం వద్ద ఒకరికొరు మాటామాట పెరిగి గొడవ చేసుకున్నారు. ఆ గొడవ తర్వాత ఓటు వెయిటింగ్ తర్వాత గ్రామానికి వెళ్లారు. గ్రామంలో పరిస్థితి అయితే సర్దుమణిగింది. మరి గొడవ చేసుకున్నారు. ఆ గొడవలో కొంతమంది గాయపడ్డారు. ఆ టీడీపీ వారు గాయపడిన వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు వైద్య చికిత్సలు పొందుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం మరి తిరిగి వైసీపీ వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళల మీద దాడి చేసి వాళ్ళ ఇష్టానుసారం కొట్టడం జరిగింది. దీని మీద గాయపడిన అంటే మహిళ తీవ్రంగా గాయపడంతో ఆమె అదనపు వైద్య చికిత్సల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.